హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్. గ్రామీణ సంక్షేమ శాఖలో మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక అనేది చేస్తున్నారండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూ హాజరు కావాల్సి వస్తుంది. ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఇక్కడ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఈజీగా ఇక్కడ మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. చాలా సింపుల్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాంటి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ బాక్స్ డిస్క్రిప్షన్లో కూడా వెళ్ళేసి ఓపెన్ చేయొచ్చు లింక్ అనేది. లేకపోతే ఇక్కడ మీరు గూగుల్లో వెళ్ళండి, అంటే మీ బ్రౌజర్లో వెళ్ళేసినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇలా వెబ్ పేజ్ అనేది వస్తుంది. telugujob.com అనేసి ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రామీణ సంక్షేమ శాఖ లైబ్రరీ స్టాఫ్ పోస్ట్ సంబంధించి నియామకం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు రోడ్డు రవాణా సంబంధించి సూపర్వైజర్, అలానే ఆపరేటర్ ఉద్యోగాలు కావచ్చండి. ఆ తర్వాత మనకు మహిళలకు ఉచితంగా కుటుంబిషన్ ఎలా పొందాలి అంటే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఎలా పొందాలనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత జాబ్ మేళాలు 10,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకుంటే కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ మీకు జాబ్ అనేది వస్తుంది. ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ అప్డేట్ అనేది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు మీరు కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చుంటాను. ఇలానే మనం వీడియో చేయకముందే మీకు అప్డేట్ కావాలి అంటే వీడియో అప్లోడ్ చేయకముందే ఇక్కడ మీకు ఏమైనా అప్డేట్ అని దొరుకుతుంది వాట్సాప్ అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో. అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నుంచి ఫ్రీగా మీరు పొందుతారండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు చూసుకుంటే గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ భరోసా అనేసి మనకి ఏమంటే గ్రామ మండల గెస్ట్ మనకు లైబ్రరీ స్టాఫ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఓకే, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ BE BTech చేసిన వాళ్ళు కావచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ మనకు 2 రకాల గెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ITI అలానే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత BE BTech చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, అలానే BE BTech చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ కూడా ఇక్కడ మీకు డివైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ 14,500 నుంచి 17,500, ఆ తర్వాత మనకు 37,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 37,000 అలానే మనం కానీ చూసుకున్నట్లయితే 35,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు. దీని కిందకి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని అలానే చెప్పినటువంటి అడ్రస్ మీరు పంపించి ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్లేస్ చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ హోమ్ పేజ్ మీద ఇక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏమిటంటే క్లిక్ చేశారంటే ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, దాన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు.